కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయిద్ది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్ది అంటారు. కానీ కొంతమందిని చూస్తే ఎందుకో నిజంగానే పిచ్చి పిచ్చిగా కొట్టాలనిపించేది. అదొక రకం అనమాట. ఇదొక రకము. నార్మల్గా కొట్టడం పెట్టడం అది వేరు. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. చెప్తా అక్కడికే వస్తున్నా. అసలు వైష్ణవి అనే అమ్మాయికి జరిగిన అన్యాయం మామూలుగా ఉండదు. అసలు వాడి మొహం చూస్తేనే ఎంత చిరాగ్గా ఉంది, ఎంత దరిద్రంగా ఉన్నాడు. అసలు ఆ అమ్మాయికి అసలు వాడు కరెక్ట్ కానే కాదు. అయినా కూడా ఆ అమ్మాయి మీద సింపతి ఈ జనాలు ముందు చూపించరు. అమ్మాయి ఇప్పుడు లేదు కాబట్టి అమ్మాయి మీద సింపతి చూపిస్తున్నారు. అదే అమ్మాయి ఉండుంటే అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి మాటలు, చెత్త మాటలు మాట్లాడడానికి చాలామంది రెడీగా ఉంటారనమాట. సో అలాంటి దరిద్రుల గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. నేనైతే కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పను, వీళ్ళ ఫ్యామిలీ అని చెప్పను, కంప్లీట్గా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళది, వాళ్ళ అన్నయ్య వాళ్ళది కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఫస్ట్లోనే స్టార్టింగ్లో అంత పెద్ద గొడవలు అవుతున్నప్పుడు దాన్ని కట్ చేసేయాలి. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ని వీళ్ళే చంపేశారు, వీళ్ళ మమ్మీయే చంపేశారని ఏదో రూమర్ కూడా ఒకటి నడుస్తుంది. సో అలాంటి తెలుసుకున్నప్పుడైనా వీళ్ళు కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇంకా బాగుండేది. ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలతో బతికుండేది. ఎందుకు ఆ దరిద్రుడికి అలాంటి ఆలోచన వచ్చిందో నాకు అర్థం కాలేదు. జైలుకి పోవాలని మంచి సరదాగా ఉన్నట్టుంది. అలాంటి వాడిని అక్కడే నరికేయకుండా, అయినా వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయిని చంపేస్తాడు. వాడికి ఎంత గట్స్ లేకపోతే ఈ చట్టాలు ఇవన్నీ ఏం చేయలేవు నన్ను అనే ఒక్క ధైర్యంతోనే వాడు అలా చేశాడని నాకు అనిపించింది. అసలు అయినా కూడా వాడికి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అనేదే లేదు. నిజంగా ఒక అమ్మాయిని అంత లవ్ చేసి కూడా అమ్మని చంపేశాడంటే అసలు లవ్ మీద నమ్మకం అనేది ఎవరికీ రాదు. ఇంకా నెక్స్ట్ టైం ఎవరినైనా నమ్మాలన్నా కూడా చాలా అంటే చాలా భయపడతారు. పాపం అమ్మాయి చిన్న ఏజ్, చాలా 20 ఇయర్స్ కూడా ఉన్నాయో లేవో ఆ అమ్మాయి, అయినా కూడా కొంచెం కూడా జాలి దయ అనేది లేదు వాడికి. అమ్మాయి 5th మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచించకపోయినా కనీసం ఆ బేబీ అన్న గురించి అయినా ఆలోచించుంటే ఇంకా బాగుండేది. అయినా అలాంటి మూర్ఖుల గురించి బేబీ ఆలోచిస్తారు. ఇలాంటివి అయితే నేను చెప్పను. ఎందుకంటే అలాంటి వాళ్ళకి అలాంటి ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే థాట్ ఉండిద్ది, వాడేదో అమ్మాయిని లేకపోతే ఇంకొక వేరే దగ్గర కట్నం వస్తుంది అనే ఆ ఇంటెన్షన్తో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని అలా చేశాడు. బట్ వాడికి ఇప్పుడు జైలు మంచిగా ఫుడ్ పెడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మనైతే ఇంకా అసలు ఏం చేసినా పాపం లేదు. దాని మొహం చూస్తుంటేనే ఎంత చిరాగ్గా ఉందో. వాడి మొహం కూడా అట్లనే తయారైందనమాట. అసలు ఎంత పనికిమాలిన పనులు, ఇలాంటి దరిద్ర పనులు చేయడంలో రెడీగా ఉంటారు. అసలు కొంతమంది నేను చూస్తే అంత చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఏం పెళ్లి చేసుకుంటాడో వేరే పెళ్ళి, ఇంకా అమ్మాయి రాదు. కనీసం నెక్స్ట్ టైం ఇచ్చే వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా, వాడి బెయిల్ వచ్చిన తర్వాత అని ఎవరు దయచేసి వాడికి పిల్లనైతే ఇవ్వద్దు. అలాంటి వాడికి పిల్లని ఇచ్చారంటే రేపు మీ అమ్మాయిని కూడా ఇంకొక అమ్మాయి బాగా ఆశిస్తాము రండి అని చెప్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిని కూడా ఏదో ఒకటి చేసేసి వాడు ఇట్లనే చేస్తాడు. సో ఎవరైతే చెప్పారో మేము అమ్మాయిని ఇస్తాం 20 లక్షలు ఇస్తాము అని చెప్పి ఆ 20 లక్షల కోసం ఆ అమ్మాయిని చంపేశాడు. కానీ ఆ అమ్మాయి మంచిగా తలుచుకుంటే ఇంకా గ్రోత్, అమ్మాయికి యూట్యూబ్లో చాలా అంటే చాలా ఫ్యూచర్ ఉండింది. మంచిగా సంపాదించి వాడికి పెట్టేది. ఇప్పటికైనా అమ్మాయి కూర్చోబెట్టే పెడుతుందని వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు. సో అంత మంచిగా చూసుకునే అమ్మాయిని అలా ఎందుకు చేశాడు ఆ దరిద్రుడు? ఆ నీచపు ఆలోచనలు ఎందుకు వచ్చాయో తెలియదు. తిని ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు అనుకుంటా, మేబీ మన భాషలో చెప్పాలంటే. పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ ఇలాంటి వాళ్ళు మనకి రియాలిటీలో ఇప్పుడు కలియుగంలో చూపిస్తున్నారు. మనం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ కలియుగంలో ఇంకా దారుణంగా జనాలు తయారవుతారు అనుకుంటా. మనం జస్ట్ ఇప్పుడు బ్రిడ్జ్ మీదే ఉన్నాము. సో ఇంకా కలియుగం రావడానికి చాలా టైం ఉంది. కానీ ఫస్ట్లోనే ఇంత భయంకరంగా ఉందంటే ఇంకా తర్వాత ఇంకెంత భయంకరంగా ఉండిద్దో. సో ఇంకా అలాంటి వాడి గురించి నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చాలా చిరాగ్గా ఉంది. తలుచుకుంటేనే చాలా కోపం వస్తుంది. యూట్యూబ్లో చూస్తుంటే చాలా ఎమోషనల్గా నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. అమ్మాయి లేదు అని ఆ టైం నుంచి. అంటే నేను అంతకుముందు నాకు తెలీదు, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు కూడా. సో నేను ఈ మధ్యనే మొత్తం రీల్స్ చూడడం, ఇట్లా అన్యాయం జరిగింది ఇదంతా చూడడం స్టార్ట్ అయిన దగ్గర అరే ఇంత మంచిగా ఉంది, ఇంత మంచిగా చూసుకుంటున్నారు ఫ్యామిలీ అండ్ ఇల్లరికం వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఫ్యామిలీకి కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది. సరే వాడి దగ్గర డబ్బులు లేవు ఓకే, కానీ అమ్మాయిని ఇష్టం లేకపోతే అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. వదిలేసి వెళ్ళిపోతే ఒక 4 రోజులు, ఒక నెల రోజులు బాధపడుతుంది. తర్వాత మంచిగా తన ఫ్యూచర్ తను చూసుకునేదేమో. ఆ బేబీకి బర్త్ ఇచ్చే అమ్మాయి ఇంకా అంతకంటే యూట్యూబ్ నుంచి ఇంకా మంచిగా ఎర్న్ చేసుకొని మంచిగా సంపాదించి ఒక పొజిషన్లో ఉండేది. అలాంటి అమ్మాయిని నాశనం చేశాడు. ఖచ్చితంగా దేవుడు అయితే పనిష్మెంట్ ఇవ్వాలి వాడికి అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వాడి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వీడియో మొత్తం వాడి గురించి మాట్లాడితే నాకు చిరాకు వస్తుంది, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే నేను 6th మంత్లో ఉన్నాను. సో నాకు
ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వడం ఇష్టం లేదు వాటి గురించి. సో ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను శ్రీరామనవమికి ముందు ఈ వీడియో తీశాను అనమాట. సో ఇంకా పూలు అయితే మాకు కనిపించలేదు. సో మేము ఇంకా పక్కింట్లో ఒక ఆంటీ వాళ్ళు లేరు. సో యాక్చువల్గా అక్కడ గుండు మల్లెలు ఉంటాయి అన్నమాట. మొత్తం చెట్టు అన్నీ కోసుకుందామని మేమే వెళ్ళాము. ఇంకా పక్కన మ్యాంగో ట్రీ కూడా ఉంది. సో దానికి చిన్న చిన్న మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సరే చూపిద్దాము అని చెప్పేసి అవన్నీ తీశాను. ఇవన్నీ ముందు రోజు జరిగింది. నేను వీడియో పెట్టలేకపోయాను, చాలా డేస్ అయింది. కానీ అదే వైష్ణవి గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. అప్పటి నుంచి నాకు వీడియో చేయడం కుదరలేదు. ఫైనల్గా అప్పటిది ఇప్పుడు పెడుతున్నా అనమాట. సో ఇంకా టైం లేక నేను పెట్టలేదు. పోనీ ఫెస్టివల్ రోజు తీద్దాము అంటే ఫెస్టివల్ రోజు నార్మల్ షార్ట్ వీడియోస్ పెట్టాను, ఇంకంతే, పోస్ట్ చేయలేదు ఎక్కువ. అండ్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా నాకు టైం దొరకట్లేదు, కొంచెం రెస్ట్ అది అవసరం కాబట్టి. సో మీరందరూ సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ నేను మా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలీదు నేను ఇట్లా ఈ ఛానల్లో ఉన్నాను అని. సో మీ అందరి సపోర్ట్తోనే అట్లీస్ట్ నాకు కొంతమంది అయినా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎంత మంచి వాళ్ళు, నిజంగా థ్యాంక్ యూ అండి కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఇంకా మేమైతే చెట్టువి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. కింద ఆంటీ వాళ్ళు కొబ్బరి చెట్టు ఉంది, నేను అంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, కొబ్బరి చెట్టు ఉంది, ఇవైతే కింద రాలిపోతాయి అని చెప్పేసి ఇంకా వాటిని తాగి అంత లేదు తాగడానికి కొట్టి. సో అందుకని చెప్పేసి ఇంకా అవి రాలి పడిపోయినప్పుడు ఇట్లా ఇంట్లో దేవుడి ముందు కొట్టడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు కానీ మేము కానీ. అందరికీ అట్లా అక్క కట్ చేస్తా అందరికీ ఇస్తూ ఉండిద్ది అనమాట. మేము ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టకూడదు కాబట్టి సో అక్క వాళ్ళకి తీసుకుంటున్నారు. నేను అప్పుడు సరే చిన్న క్లిప్ మీకు కూడా పెడదాము అని చెప్పేసి నేను ఈ క్లిప్ అయితే తీసా. అండ్ మీ అందరు మంచిగా ఉండాలని అండ్ మీరు ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ చాలామందికి మీరు చాలా సపోర్ట్ చేశారు యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అందరూ. అండ్ థ్యాంక్ యూ, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.